అదిగో సుబ్బలక్ష్మి అక్క. బావున్నావా? బావున్నాను. అమ్మా సుబ్బలక్ష్మి, నీతో మాట్లాడదామని వచ్చానమ్మా. నాతోనా? అవునమ్మా, నీకోసం మీ ఇంటికి కూడా వెళ్ళొస్తున్నా. ఎందుకు? అమృత కోసం. మాకు పెద్ద సమస్య వచ్చి పడిందమ్మా. అది అమృత ద్వారానే పరిష్కారం అవుతుంది. అందుకే అమృతను వెతుక్కుంటూ వికాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ లేదని చెప్పారు. నువ్వు మా అమృత స్నేహితురాలివి. అది ఎక్కడుంటుందో నీకు తెలిసే ఉంటుంది. అందుకే వచ్చాం. అది ఎక్కడుందో చెప్పమ్మా. అవునా ఆంటీ? అమృత అంటే మీకు ఇష్టం లేదు, అసహ్యం. అదేమైపోయినా మీకే సంబంధం లేదు అని మీరే నాతో చాలాసార్లు చెప్పారు, గుర్తుందా? ఇప్పుడు అదే అమృత కోసం మీరు వెతుక్కుంటూ వచ్చారంటే నమ్మలేకపోతున్నానా ఆంటీ? అమృతతో అవసరం వచ్చిందా అంటే మీరు కూతురు కోసం ఒక తల్లిగా రాలేదు. కూతురు కష్టాల్లో ఉంది, ఎక్కడుంది, ఎలా ఉంది అని కనుక్కుందామని రాలేదు. అవసరం కోసం వచ్చారు. అది కాదక్క. నువ్వు ఆగు, నీకు ఇంకా టైం ఉంది. నువ్వు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. చెప్పండి ఆంటీ, అవసరం కనుక వచ్చారు, అంతే కదా? సుబ్బలక్ష్మి, ఇప్పుడు నీకు నేనేమీ సమాధానం చెప్పలేను. ఎందుకు ఏమిటి అని నన్ను అడగద్దు. నిజమే, అమృతతో చాలా అవసరం ఉంది. అందుకే వచ్చాను. అమృత లేకపోతే నా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారా ఆంటీ? అంటే మీ కన్నీళ్ళు చూసి నేను కరిగిపోయి అమృత గురించి చెప్పాలా? ఇదే కన్నీళ్ళు పెట్టుకొని మీ కాళ్ల మీద పడి 2 చేతులు జోడించి అమృత చచ్చిపోయిందో బతుకుందో ఒక్కసారి అవుట్ హౌస్కి వెళ్ళి వికాస్ నిలదీయండి అని అడుక్కున్నాను. మర్చిపోయారా ఆంటీ? వికాస్ ఇంటికెళ్ళి కూతురు క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి కాదలని కాళ్ళు మీ స్వార్థం కోసం, మీ అవసరం కోసం మాత్రం నా దాకా వచ్చాయి. ఆ రోజు నేను అమృత కోసం పెట్టిన నా కన్నీళ్ళకి విలువలేదా? ఆ రోజు అక్కడికి రాని కూతురు ఈ రోజు అక్కడికి వచ్చిందా? కూతురు కష్టాల్లో ఉంటే పట్టించుకోరు, మీరు కష్టాల్లో ఉంటే మాత్రం కూతురు పట్టించుకోవాలా? మీరేం తల్లిదండ్రులు ఆంటీ? నువ్వు అడిగిన దాంట్లో న్యాయం ఉండొచ్చు, కానీ ఈరోజు మేమున్న పరిస్థితుల్ని అర్థం చేసుకో అక్క. నడి రోడ్డు మీద మీ అక్క నన్ను కాపాడు నందిని అంటూ నీ చేతులు పట్టుకుని అడిగితే స్టైల్ గా నీ మొగుడు బండి ఎక్కి వెళ్ళిపోయావు. ఆ రోజు మీ అక్క పరిస్థితి నువ్వెందుకు అర్థం చేసుకోలేదు చెల్లమ్మా? చూడమ్మా, అమృతకు మేము మంచి చేశామో చెడు చేశామో మాకు మాత్రమే తెలుసు. కానీ ఈరోజు అది లేకపోతే జరగరాని ఘోరం జరిగిపోతుందమ్మా. అమృత గురించి నీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. దయచేసి చెప్పమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాను. వద్దు, నేనంత గొప్పదాన్ని కాదు. ఇంకా నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదమ్మా. ఇదంతా ఒక రకంగా ఆయన కోసమే. అమృతతో పనుందమ్మా. ఓహో, మరైతే కృష్ణమూర్తి అంకలే రావచ్చు కదా, మీరెందుకు వచ్చారు? తండ్రి కూతుల మధ్య రాయబారమా? చూడండి ఆంటీ, మిమ్మల్ని ఇంతసేపు ఇన్ని ప్రశ్నలు అడిగింది అమృత ఆచూకీ నాకు తెలుసని కాదు, అమృత పడుతున్న కష్టాలను చూసి బాధతో అడిగాను.
కూతురు గురించి పట్టించుకోకుండా బాధ్యతరహితంగా నిర్లక్ష్యంగా ప్రవర్తించినందుకు ఇంకా సిగ్గు లజ్జ అని పెద్ద పెద్ద మాటలు వాడొచ్చు. కానీ నా స్నేహితురాలు తల్లివి కాబట్టి గౌరవంతో మర్యాదగా మాట్లాడాను. అమృత ఎక్కడుందో నీకు తెలుసా అమ్మా? చెప్పమ్మా. ప్లీజ్ చెప్పక్క. లేదు నందిని, నాకు తెలీదు. కృష్ణమూర్తి అంకుల్ మా ఇంటికి వచ్చి మీ ఫ్యామిలీ విషయాల్లో తలదూరుస్తున్నానని నా మీద మా అన్న వదిలని కంప్లైంట్ చేశాడు. ఆ రోజు నుంచి అమృత గురించి పట్టించుకోవడం మానేశాను. తన గురించి పట్టించుకుంటే మా అన్న వదిలి నన్ను చంపేస్తారు. నాకు ఇదంతా అవసరమా చెప్పండి? సారీ, తన గురించి నాకేం తెలీదు. రోడ్ల మీద ఎక్కడ తిరుగుతుందో ఏమో, మీరే వెతికి పట్టుకోండి. అమ్మ ఏడవకమ్మా, అమృతక్క కనిపిస్తుందమ్మా. అమ్మా అమ్మ ఏడవకమ్మా, నాన్నకేం కాదమ్మా. అమ్మా అమ్మా ఏడవకమ్మా, ప్లీజ్ అమ్మా, వెళ్దాం పదా. అమృత కావాలట, అమృత. ఇప్పుడు మర్యాదకి సమాధానం చెప్పి పంపించాను. ఇంకోసారి వస్తే తల్లి కూతురు అయిపోతారు నా చేతిలో. సుబ్బు, నేనే. సుబ్బు, ఏంటి సీరియస్గా ఉన్నావు? ఏం లేదు అమృత. ఇందాకెవరో 2 సార్లు కాలింగ్ బెల్ కొట్టారు. తలుపులు కూడా కొట్టి వెళ్ళారు సుబ్బు. వాళ్ళెవరో కాదు, మీ అమ్మ, మీ చెల్లి. సుబ్బు, నువ్వు చెప్పేది నిజమా? నా కోసం అమ్మ నందిని వచ్చారా? అవును, నిజమే, వచ్చారు. అమృతతో చాలా పనుంది, ఒకసారి మాట్లాడాలి అంటూ ఏడుస్తూ చెప్పారు. నందిని కూడా మా అమృతక్క అంటూ ప్రేమ ఒలకబోస్తోంది. మీ నాన్నకి నీతో పనుందట, అందుకే వచ్చారట. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు సుబ్బు? ఎక్కడేంటి, నువ్వు మా ఇంట్లో లేవని అబద్ధం చెప్పి పంపించేశాను. కూతురు కష్టాల్లో ఉన్నప్పుడు గుర్తుకు రాదు, వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు మాత్రం కూతురు గుర్తుకొస్తుంది. ఇదెక్కడ న్యాయమే? అందుకే మర్యాదగా తిట్టి పంపించేశాను. అమ్మ నందిని నా కోసం వస్తే నేను లేదని పంపించేశావా? అవును, ఏ? అమ్మా నందిని! అమృత, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగవే! అమ్మా నాన్న, నందిని! అమృత! నాన్న, వచ్చేస్తున్నాను నాన్న. అమృత, ఆగు! అమ్మా! అమృత, ఆగవే! నువ్వు ఇలా రోడ్డు మీద వెళ్ళడం రౌడీలు చూస్తే ప్రమాదం. ఆగవే! అమృత, ఆగు! అమ్మా, నేను వచ్చేస్తున్నాను. ఆగమృత! అమృత, ఆగు! అమ్మ నా కోసం వచ్చింది, నందిని నా కోసం వచ్చింది. సందేహం లేదు, అమృత వాళ్ళింటికి వెళ్తోంది, వెళ్ళకూడదు. ఆగవే! La 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 la
నదిని నా కోసం వచ్చారు కదా, నేను ఇంటికి వెళ్తాను. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్తాను సుబ్బు. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇప్పుడు నువ్వు నా మాట కాదని మీ ఇంటికి వెళ్ళావంటే నేను చచ్చినంతొట్టు. రా, ఎక్కడికి వెళ్తావు? రా, ఇంటికి రా. లేదు సుబ్బు, నన్ను వదులు. నేను మా ఇంటికి వెళ్తాను. ముందు నేను చెప్పేది విన్నాక తర్వాత వెళ్ళు. రా సుబ్బు, నా మాట విను సుబ్బు. ప్లీజ్ సుబ్బు, ప్లీజ్ సుబ్బు. ఇప్పుడు చెప్పు, అసలు ఏంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటి సుబ్బు? అమ్మ నా కోసం వస్తే లేనని చెప్పి వెనక్కి పంపిస్తావా? నాన్నకు నాతో పనుందని అమ్మ చెప్పే కూడా ఎందుకు ఇలా చేశావు? నాన్నంటే నాకెంత ప్రేమో నీకు తెలుసు కూడా. ఎందుకే అబద్ధం చెప్పి అమ్మని చెల్లిని పంపించేశావు? సుబ్బు, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావేంటి? నిన్ను నేను అర్థం చేసుకోకపోవడం కాదు, ముందు నిన్ను నువ్వు అర్థం చేసుకో. నువ్వేం చేస్తున్నావో ఒక్కసారి ఆలోచించు. ఇంకా ఏంటి ఆలోచించేది? నాన్న ఇంటి నుంచి నన్ను గెంటేశాక ఏ రోజు కూడా నా కోసం అమ్మ నాన్న చెల్లి రాలేదు. నేను ఎన్ని కష్టాల్లో ఉన్నా నన్ను పట్టించుకోలేదు. అర్ధరాత్రి రౌడీలు వెంట పడుతున్నా నన్ను కాపాడమని కాళ్ళు పట్టుకున్నా. నాన్న నన్ను నిర్దాక్ష్యంగా ఇంట్లోంచి బయటకు గెంటేశారు. అలాంటిది ఈరోజు వాళ్ళగా నా దగ్గరికి వచ్చి అమృత కావాలి అంటే వెళ్ళకుండా ఎలా ఉంటాను సుబ్బు? అమ్మ చెల్లి వచ్చి నా కూతురు అమృత ఎక్కడుంది మాట్లాడాలి అంటే వెళ్ళకుండా ఎలా ఉంటానే? నా మొహం కూడా చూడడానికి ఇష్టపడిన అమ్మ ఈరోజు నా కోసం వచ్చింది. అది నాన్నకి నాతో పనుందని వచ్చింది. అంతకంటే అదృష్టం ఏముంది సుబ్బు? నన్ను ఎందుకు అమ్మావు? చెప్పు సుబ్బు, చెప్పు. అదృష్టం కాదు, అది నీ దురదృష్టం అవుతుంది. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు రాని అమ్మ చెల్లి ఇప్పుడు ఎందుకు వచ్చారు? వాళ్ళకేదో కష్టం వచ్చింది, అది నీ వల్ల తీరుతుందని స్వార్థంతో వచ్చారు. అర్థమైందా? అదంతా నాకు తెలియదు సుబ్బు. ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో బయటికి వెళ్తే ఎవరు ఏ క్షణంలో చంపేస్తారో తెలీదు. నరరూప రాక్షసుడి చేతుల్లో నుంచి తప్పించుకొని వచ్చావు. వాళ్ళకు మళ్ళీ నువ్వు కనిపిస్తే నీ జీవితం నాశనం అవుతుంది. అది ఆలోచించావా నువ్వు? నిజమే సుబ్బు, కానీ ఒక్కసారి ఇంటికి వెళ్ళి అమ్మ ఎందుకు వచ్చిందో మాట్లాడొస్తాను. వద్దమృత, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. మీ అమ్మ నాన్న మీద నీకు కొండంత ప్రేమ ఉండొచ్చు, కానీ ఆ కొండంత ప్రేమ నీ కొంప ముంచుతోంది. ఇన్ని రోజుల తర్వాత నీ కోసం వచ్చింది కూతురని ప్రేమతో కాదే, విక్రమ్ లాంటి ఏ కొండ చిలువకో ఆహారంగా వేద్దామని వచ్చుంటారు. ఆ విక్రమ్ మీ నాన్న చంపేశారని బెదిరించి నిన్ను లొంగ తీసుకోవాలని మీ అమ్మని పంపించాడేమో, ఎవరికి తెలుసు? అది నిజమైనా సరే నేను వెళ్తాను. వస్తే అమృత, చంపేస్తా నిన్ను. ఏమైంది నీకు? బయటికి వెళ్తే నువ్వు చచ్చిపోతావే. నిన్ను కాపాడుకోవాలని పిచ్చిదాన్లా రోడ్ల మీద పడి తిరిగానే. మీ అమ్మ నాన్న కాళ్ళ మీద పడి కాపాడుకోమని ఏడ్చానే. అయినా వాళ్ళెవరు పట్టించుకోలేదు. ఈ రోజు దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డావు. ఇంత కష్టపడి ఇంత జాగ్రత్తగా చూసుకుంటూ నీ ప్రాణాలు కాపాడుతూ ఉంటే నువ్వేంటి ఇలా చేస్తున్నావు? మీ అమ్మ నాన్న కోసం నువ్వు బయటికి వెళ్తే చచ్చిపోతావు అమృత. నా మాట విను ప్లీజ్ అమృత, నా మాట విను ప్లీజ్. భగవంతుడా, అమ్మ నాన్న అంటే దీనికి ఎందుకంత పిచ్చి? అమృత, ఏడవకే, నా మాట విను. వాళ్ళ మీద నీకు ఎంత ప్రేమ ఉన్నా నీ
నీ గురించి కూడా ఆలోచించవే. వాళ్ళకి మళ్ళీ సంతకాలు లాంటి అవసరాలు వచ్చుంటాయి. మోహన్ చెల్లక మీ నాన్న రాకుండా మీ అమ్మ చెల్లిని పంపించారేమో. ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళ అవసరం తీరిస్తే వాళ్ళు ఈ బాధ్యత తీసుకుంటారా? ఆ నమ్మకం నీకుందా? ముందు నువ్వు విక్రమ్ బారి నుండి రక్షించుకోవాలి. ఆ ప్రమాదం నుండి బయటపడు. ఆ తర్వాత వికాస్ చేసిన మోసాన్ని గంగాధర్ అంకల్కి తెలియచేస్తే నీ సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి. అప్పుడే నీకు న్యాయం జరుగుతుంది. నువ్వే తప్పు చేయలేదని ఈ లోకం ఒప్పుకుంటుంది. అప్పుడు మీ అమ్మ నాన్న కూడా నువ్వే తప్పు చేయలేదని నమ్ముతారు. మన ముందున్న కర్తవ్యం వికాస్ నిశ్చితార్థం ఆపడం. మీ అమ్మ నాన్న కాదు, నా మాట విను, సరేనా? సుబ్బు, అలాగే చేస్తాను. నువ్వు చెప్పినట్టు వింటాను. థ్యాంక్ యూ అమృత. నిన్ను నేను కాపాడుకుంటాను. నీకు న్యాయం జరిగే వరకు నేను నిద్రపోను. ఈ ఫ్రెండ్ని నమ్ము, సరేనా? ఏడవ. కాయిన్ ఇవ్వు సుబ్బు. ఇదిగో.